హైదరాబాద్ నగర ఆర్థిక అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చిన 24 గంటల్లో కేటీఆర్ పోటీగా ప్రెజెంటేషన్ ఇచ్చి అబద్దాలు చెప్పారన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరగని మూసీ అభివృద్ధి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నందుకు కేటీఆర్ భయపడుతున్నారని చెప్పారు ఎంపీ. సామెతలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం కేటీఆర్ కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ గారు ఈ రోజు ఎందుకంత అక్కసో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు కాకముందే ఆయన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాస్తవాలకు సంబంధం లేకుండా కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన దూషించడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ హయాంలో జరగని మూసి పునర్జీవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై స్టార్ట్ అయి కంప్లీట్ అయినా సగం దాకా పోయినా ఈ 2-3 ఏళ్లలో ఫేజ్ 1 కంప్లీట్ అయినా మంచి పేరు వస్తుందన్న భయం ఒకటే కనపడుతుంది. మీరు మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె రాసుకుంటారు అని చెప్పి ఏదో సామెత చెప్తున్నాడు. నాకు తెలుసు మీరు మంచి వాక్చాతుర్యం ఉందని పొడుగు సామెతలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని. అసలు మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి సిగ్గు లేదా నీకు? మీ చేతుల మిగులు రాష్ట్రం అంటే ఒక మిగులు రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు 2014లో. మరి మీరు ఇప్పుడు చెప్పే ఈ మాటలు మరి ఆ రోజే మీరు మూసి మీద ఎందుకు పనిచేయలేదు? మీరు చెప్తున్నారు మా నాయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నిర్మాత్మక